ఇక చాలు ధోని దిగిపో అంటూ సంచలన కామెంట్స్ చేసిన అడమ్ గిల్క్రిస్ట్. ఐపీఎల్ 2025 తర్వాత ఎంఎస్ ధోని రిటైర్ కావాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అడమ్ గిల్క్రిస్ట్ సలహా ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్తో చెన్నై మ్యాచ్కు ముందు గిల్క్రిస్ట్ మాట్లాడుతూ ధోని ఎప్పటికే తాను సాధించాల్సిందంతా సాధించేశాడు. ఆటపరంగా ధోని ఇంకా నిరూపించుకోవాల్సిందేమీ లేదని అభిప్రాయపడ్డాడు. ఐ లవ్ యూ ధోని, నువ్వు ఒక ఛాంపియన్వి, ఐకాన్వి అంటూ కితాబిచ్చాడు. ఇదే క్రమంలో చెన్నై జట్టులో మార్పులు చేయాలన్నాడు గిల్క్రిస్ట్. వచ్చే సీజన్కు ముందు జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ధోనితో పాటు షేక్ రషీద్, డెవాన్ కాన్వే, దీపక్ హుడాలను పక్కన పెట్టాలని సూచించాడు. కాగా ఈ సీజన్ ప్రారంభం కావడానికి ముందు ధోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన క్రికెట్ జీవితంలోని చివరి కొన్ని సంవత్సరాలను ఆస్వాదించాలనుకుంటున్నానని చెప్పాడు. ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరం కావడంతో ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయినప్పటికీ చెన్నై ఆట తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ఇక నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సొంత గ్రౌండ్లోనే చెన్నై మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. ఐపీఎల్లో భాగంగా చెపాక్ స్టేడియంలో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 190 పరుగులు టార్గెట్ ఇచ్చింది. దీన్ని పంజాబ్ బ్యాటర్లు ఈజీగా కొట్టేశారు. 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి వెళ్ళిపోయింది. చెన్నై మాత్రం అఫీషియల్గా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక ఈ సీజన్లో 98 బంతులు ఎదుర్కొన్న ధోని కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో గిల్క్రిస్ట్ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.